रघुनंदन रघुवर सेवन रघुपति चायन जय केतन जय केतन जय हय प्रापुन जय मिडदापुगने। ఒక దశాబ్ద కాలంలో ఒంటిమిట్ట దివ్యక్షేత్రం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కి నవ్యకాంతులను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విఖ్యాతి చెందింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతాలక్ష్మణులతో కలిసి ఒంటిమిట్ట ప్రాంతంలో సంచరించారని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఈ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత ఉండడంతో సీతమ్మ కోరిక మేరకు శ్రీరామచంద్రుడు బాణం వేయగా రామతీర్థం, లక్ష్మణుడు బాణం వేయగా లక్ష్మణతీర్థం వెలిశాయి. శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతంలో జాంబవంతుడు ఏకశిలపై సీతారామ లక్ష్మణులను ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఈ ప్రాంతం అప్పట్లో ఏకశిలానగరంగా వినుతికెక్కింది. తదనంతర కాలంలో ఒంటోడు మిట్టడు అనే అన్నదమ్ములు దోపిడీలు చేస్తూ ఆభరణాలను ఇక్కడ గుహలు దాచేవారు. ఏకశిలపై వెలిసిన సీతారామలక్ష్మణులు వీరికి హితోపదేశం చేయడంతో ఒంటోడు మిట్టడు రామభక్తులుగా మారి శ్రీ కోదండరాముడికి గర్భాలయం, అంతరాలయం నిర్మించారు. నాటి నుండి ఏకశిలా నగరం ఒంటిమిట్టగా ప్రసిద్ధి చెందింది. అనంతర కాలంలో 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు 6 శతాబ్దాల పాటు ఆలయ నిర్మాణం దశలవారీగా జరిగినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. మట్లిరాజులు, చోళరాజులు, విజయనగర రాజుల శిల్పకళ ఈ ఆలయంలో గోచరిస్తుంది. ఆ తరువాత ఎందరో రాజులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సామాజికవేత్తలు, భక్తాగ్రేసరులు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి సేవలో తరించి తమ జీవితాలను పునీతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2015వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ ఒంటిమిట్ట క్షేత్రం దేవాదాయ శాఖ ఆధీనం నుండి టీటీడీ పాలనా పరిధిలోకి చేరింది. రెండు 2016వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. వైకుంఠే కనకాచలే యదుగిరౌ నారాయణాఖ్యాచలే
ईशिनी ईश्वरी सर्वभूतानां प्रज्ञानं जालदभिजालदे दिवेव दक्षुराततं तद्विप्रासा विपन्यवोदागृवागो सस्तमिन्धते। గత దశాబ్ద కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట క్షేత్ర పురాణ ప్రాభవం, చారిత్రక నేపథ్యం, స్థల పురాణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. ఒంటిమిట్ట క్షేత్రంలో 35 లక్షల రూపాయలతో అలంకార మండపాన్ని నిర్మించారు. స్వామివారి వాహన సేవలు అలంకార మండపం నుండి ప్రారంభమవుతాయి. ఇక పరిపాలనా భవనం కోసం 5 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఇందులో 9 ఏసీ గదులు, ఒక సమావేశ మందిరంతో పాటు ఆలయ నిర్వహణ గదులను కేటాయించారు. అలాగే పుష్కరిణిని 70 లక్షల రూపాయలతో అధునాతనంగా నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. పుష్కరిణి మధ్యలో ప్రత్యేకంగా అందంగా ఒక మండపాన్ని నిర్మించారు. ఆ మండపం పైభాగంలో శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, గరుత్మంతుడు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సుందర రూపాలను కొలువుదీర్చారు. అలాగే పుష్కరిణి కుడివైపు భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఒంటిమిట్ట క్షేత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణను 2023వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ప్రారంభించారు. ఇందుకోసం ఆలయం ఎదురుగా ఉన్న పాత భవనాన్ని 15 లక్షల రూపాయలతో ఆధునీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతిరోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణలు అన్నం, సాంబార్, తాళింపు, రసం, మజ్జిగలను భక్తులకు అందజేస్తున్నారు. రోజుకు 500 నుండి 550 మంది భక్తులు, శని ఆదివారాలలో 800 మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానమునకు విరాళములు సమర్పించే భక్తుల కోసం అన్నదాన భవనంలో కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో కియోస్కో మిషన్ ఏర్పాటు చేశారు. ఆలయానికి ఎడమవైపున ఉన్న నాగేటి తిప్పకొండపై పార్వేటి మండపాన్ని 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించారు. ప్రతి ఏటా కనుమ పండుగ పర్వదినం రోజున కోదండరామస్వామి సీతాలక్ష్మణ సహితంగా పార్వేట మండపానికి వేంచేస్తారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజా కైంకర్యాలు నిర్వహించి ఆస్థానం సమర్పిస్తారు. అదేవిధంగా ఆలయ సమీపంలోని శమీవృక్షం వద్ద ప్రతి ఏటా పార్వేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. భక్తులకు విస్తృతంగా మౌలిక సౌకర్యాలు కల్పించే దిశగా ఒంటిమిట్ట క్షేత్రంలో ఆలయం లోపల వెలుపల సమీప ప్రాంతాలలో భక్తుల త్రాగునీటి అవసరాల కోసం టీటీడీ ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఆలయం సమీపంలో 50 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్, సంప్ ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయం చుట్టూ 40 లక్షల రూపాయలతో గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఇక అలంకార మండపం వెనుకవైపు నక్షత్రవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వనంలో 12 రాసులకు 27 నక్షత్రాలకు సంబంధించిన పలు వృక్షరాజాలను పెంచుతున్నారు. భక్తులు ఈ వనాన్ని సందర్శించి తమ రాశి నక్షత్రానికి సంబంధించిన వృక్షాలకు పూజలు జరుపుకుంటారు. ఇక్కడికి సమీపంలో భక్తుల కోసం 20 లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మించారు. ఆలయానికి కుడివైపున 2 కోట్ల రూపాయల నిధులతో ఉచిత యాత్రికుల వసతి సముదాయాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇందులో 12 లాకర్లను అందుబాటులోకి ఉంచడంతో పాటు త్రాగునీటి అవసరాల కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్, అలాగే భక్తుల కోసం 50 కుర్చీలు, సేదతీరేందుకు వీలుగా ఒక విశాలమైన హాల్ ఉన్నాయి. ఆలయ సమీప ప్రాంతంలో భక్తులు వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు వీలుగా 1,65,00,000 రూపాయలతో బీటీ రోడ్లను వేశారు. నాలుగు మాడవీధుల్లో స్వామివారి వాహన సేవలు జరిపేందుకు అనుగుణంగా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించారు. ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రధానమైనవి రామతీర్థం, లక్ష్మణతీర్థం. ఈ తీర్థాల ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని 35 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టి ఆధునీకరించారు. తీర్థాల చుట్టూ ఫెన్సింగ్, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో 2016వ సంవత్సరం నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ సమీపంలోని కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని కోట్లాది రూపాయల నిధులతో టీటీడీ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దింది. ప్రధాన కళ్యాణ వేదికను 20 కోట్ల రూపాయల నిధులతో శోభాయమానంగా నిర్మించారు. కళ్యాణ వేదిక పైభాగంలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభవాన్ని తెలిపేలా చూడచక్కని మూర్తులను ఏర్పాటు చేశారు. వేదిక ఇరువైపులా 8 సూట్ రూంలు అందుబాటులో ఉన్నాయి. కళ్యాణ వేదిక ఎదురుగా ఇరువైపులా స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించేలా ఓపెన్ గ్యాలరీ షెడ్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మించారు. కళ్యాణ వేదికకు వెళ్లే 2 ప్రవేశ మార్గాల వద్ద 17 లక్షల రూపాయల నిధులతో ఫైబర్ స్వాగత తోరణాలను నిర్మించారు. కాస్త ముందుకు వెళ్లగానే 65 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ప్రధాన స్వాగత తోరణం అందంగా దర్శనమిస్తుంది. ఈ స్వాగత తోరణంపై సీతారాముల కళ్యాణ ఘట్టాలను తెలిపే చిత్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రవేశ మార్గంలోనే 50 లక్షల రూపాయల నిధులతో జాంబవంతుల వారి 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణం ముందు భాగంలో 1,98,00,000 రూపాయలతో ఓపెన్ గ్యాలరీ వద్ద 1,85,00,000 రూపాయలతో ఇంటర్లాకింగ్ ఫ్యాడర్స్ ను అమర్చారు.
75 లక్షల రూపాయలతో కళ్యాణ వేదిక చుట్టూ ప్రహారీని నిర్మించారు. కళ్యాణ వేదిక వెనుక భాగంలో 1,55 లక్షల రూపాయల నిధులతో విఐపి కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి 17 లక్షల రూపాయల నిధులతో కిచెన్ బ్లాక్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తుల సౌకర్యార్థం 55 లక్షల రూపాయలతో టాయిలెట్స్ను 7 బ్లాకులుగా నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని 65 లక్షల రూపాయలతో పూర్తి చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు వెళ్లేందుకు వీలుగా 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్లను నిర్మించారు. మరో 50 లక్షల రూపాయలతో శానిటరీ వైప్స్, సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదిక ప్రవేశ మార్గం వద్ద నూతనంగా 20 లక్షల రూపాయల నిధులతో ప్రసాదాల కౌంటర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. విఐపి క్యూలైన్ల నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కళ్యాణ వేదిక ఇరువైపులా 20 లక్షల రూపాయలతో టాయిలెట్స్ బ్లాక్స్ ను ఏర్పాటు చేశారు. 20 లక్షల రూపాయల నిధులతో కళ్యాణ వేదిక సెక్యూరిటీ గేట్స్ నిర్మించారు. గతంలోని 4 కోట్ల రూపాయల నిధులతో కళ్యాణ వేదిక వద్ద అతిథి గృహం, ఉచిత యాత్రీకుల వసతి సముదాయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో 20 ఏసీ గదులు, కళ్యాణ మండపం, డైనింగ్ హాల్ ఉన్నాయి. ప్రస్తుతం 2 కోట్ల రూపాయల నిధులతో కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులకు సేవలు అందించడానికి విచ్చేసే వాలంటీర్ల వసతి కోసం 4వ అంతస్తు నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరిగి కళ్యాణ వేదిక ప్రాంగణం నిర్వహణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 3 నుండి 5 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మార్చి నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఒంటిమిట్ట క్షేత్రంలో బాలాలయం మహాసంప్రోక్షణ క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసంప్రోక్షణలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె ఒంటిమిట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇందుకు 2 నెలల ముందు నుండే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు గారు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు, జేఈఓ వి వీరబ్రహ్మం గారు పలుమార్లు ఒంటిమిట్ట క్షేత్రంలో పర్యటించారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పాటు కడప జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి ఒంటిమిట్ట రాముని బ్రహ్మోత్సవాలను, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ముందస్తు కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వాహన సేవలను ప్రతిరోజు ఉదయం, రాత్రి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే ఏప్రిల్ 11వ తేదీన జరిగి
సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులందరూ వీక్షించవచ్చు. ఇక భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్ట క్షేత్ర ప్రభావాన్ని ద్విగుణీకృతం చేసేలా ఉత్సవ ఏర్పాట్లను సమున్నతంగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతోంది. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడతాపుగనే. Oh